ఇల్లు బ్యాంక్ అంటే తెలీదు, వాళ్ళతోటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి ఆ పిల్లల ఫీజులు తల్లి అకౌంట్లోకి వేయించి చేస్తే 44,48,865 మంది తల్లుల అకౌంట్లోకి ఫీజులు వెళ్ళింది. చూడండి ఆ తల్లులు ఎంత సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఏమయ్యారు? అమ్మఒడి లేదు, జగనన్న విద్యా దీవెన, దీని మొత్తానికి 12,609 కోట్లు ఖర్చు పెట్టాడు. ప్రయోజనం పొందిన విద్యార్థులు 29,65,930 మంది వాళ్ళు ప్రయోజనం పొందారు విద్యా దీవెన ద్వారా. అదేవిధంగా వసతి దీవెన, వాళ్ళకి హాస్టల్స్ కానీ లేకపోతే వాళ్ళన్నింటి కానీ, అటు ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, డిగ్రీ కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎంబీఏ కానీ, వీటన్నిటి కింద 10,000 నుంచి 20,000 వరకు పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తూ వచ్చింది ఈ ప్రభుత్వం. వసతి దీవెన ఎత్తేసారు, విద్యా దీవెన ఎత్తేసారు, అమ్మఒడి ఎత్తేసారు. ఇప్పుడు దాకా లేదు మేము ఎత్తేయలేదంటే ఇమీడియట్గా పే చేయండి ప్రభుత్వానికి ఆ స్కూళ్ళకి. ఈ పథకంలో దాదాపు 25,17,245 మంది పిల్లలు ప్రయోజనం పొందారు. వసతి దీవెన కింద ఖర్చు పెట్టింది 4,275 కోట్ల రూపాయలు. జగనన్న విదేశీ విద్య, ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ విదేశీ విద్యలో జగనన్న మొత్తం పిల్లలకు చెల్లించిన ఫీజు దాదాపు ఈ పథకం కింద 408 మంది విద్యార్థులు సెలెక్ట్ అయితే ప్రపంచ దేశాల్లో చదువుకోవటం కోసం 107 కోట్ల రూపాయలని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత విద్యా కానుక కింద వేసవి సెలవుల తర్వాత స్కూళ్ళు తిరిగి తెరిచిన రోజే పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్. ఇట్స్ న్యూ మోడల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎంత శ్రద్ధ తీసుకున్నాడు చూడండి. నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫామ్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు 1 జత షూస్, 2 జతల సాక్సులు, స్కూల్ బ్యాగ్స్, 6 నుంచి 10వ తరగతి పిల్లలకు ఇంగ్లీషు తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలకి పిక్టోరియల్ డిక్షనరీ ఇస్తూ విద్యా కానుక కిట్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ విద్యా కానుక కింద దాదాపు 47,40,421 మంది పిల్లలకి మేలు జరిగింది. దీని వ్యయం మొత్తం ఎంతో తెలుసా మీకు? 3,366 కోట్ల రూపాయలు. అదేవిధంగా ట్యాబ్ అనేది అసలు ఒక పేదవాడికి ఇది ఒక అందనటువంటి ఊహకు కూడా అందనటువంటి అంశం. ట్యాబ్లు కావాలంటే సెల్ ఫోన్ ఒక 300-400తో ఏదో కొనుక్కోగలరేమో కానీ పిల్లలకి ట్యాబ్ ప్రపంచం మొత్తాన్ని పరిచయం చేసి మీడియా మొత్తం కూడా తీసుకున్నటువంటి ఒక ట్యాబ్, ఇది ధనికులకు మాత్రమే ఉండేది గతంలో. కానీ పేదవాళ్ళని ధనికులకి మొత్తం తేడా లేకుండా చేసి వాడు 8th క్లాస్కి వచ్చాడంటే అక్కడ ఒక ట్యాబ్ ఇస్తూ దానిలో బైజూస్ కంటెంట్ మొత్తం ఇస్తూ ఈ ట్యాబులు పంపిణీ చేశాడు. బైజూస్ కంటెంట్ మీకు తెలుసు, యూపీఎస్సీ సిలబస్ నుంచి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ దాకా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండే మెటీరియల్ మొత్తం కూడా దానిలో కంటెంట్గా ఉంటుంది. అలాంటి కంటెంట్ని పెట్టి బైజూస్ అనేది ఒక విద్యా రెవల్యూషన్. అది నీకు ఏది కావాలన్నా దానిలో దొరుకుతుంది. టీచర్ లేకపోయినా, టీచర్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఇంకొక లాంగ్వేజ్లో ఏం కావాలో అది ఉన్నా మొత్తం కూడా బైజూస్ కంటెంట్ ఉంటుంది. దానిలో ట్యాబ్లో పెట్టి ఇచ్చినట్టు విధానం ఇది. దాని వాల్యూ చదువుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది. కూటమిలో ఉన్నాడో లేడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం పేద పిల్లలు ట్యాబులు వాడటానికి వీల్లేదా? పేద పిల్లలు బైజూస్ కంటెంట్ తీసుకోవడానికి వీల్లేదా? పిల్లలు యూనిఫామ్లు కానీ, పిల్లలు చదువులు కానీ ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఎలా ఎత్తేస్తారు? అసలు డబ్బులు లేవని ఎలా చెప్తారు? మీకు డబ్బులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిపోయాడా? మీరు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదా? అంటే పేదవాళ్ళు చదువుకోవడానికి లేదా? వాట్ దిస్ నాన్ సెన్స్ యాక్టివిటీ? ఇదే లెగసీ, ఇది కంటిన్యూషన్ గవర్నమెంట్ అంటే. మీకు బుర్ర లేకపోతే బుర్రన్నవాడిని పెట్టుకొని సలహాలు తీసుకోండి. ఐఎమ్ సారీ, ఇంత స్ట్రాంగ్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే వీ నో ది వాల్యూ ఆఫ్ ది స్టడీస్ ఆర్ ఎడ్యుకేషన్. మేము కూడా అట్టడుగు నుంచి కూలిపని చేసుకుని తెలుగు మీడియంలో చదువుకొని ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేసి ఇంగ్లీష్కు ఉన్నటువంటి విషయాన్ని, ఇంగ్లీష్కు ఉన్నటువంటి వాల్యూని సొసైటీలో చూసి ఉంటున్నాడు. ఒక టెక్నాలజీగా ఉన్నటువంటి వాళ్ళు. ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ వ్యాక్యూమ్ టెక్నాలజీ. స్పేస్ మెటీరియల్ మొత్తాన్ని కూడా భారతదేశంలో ఒక 10 మంది ఉంటే 10 మందిలో జూపూడి ప్రభాకర్ రావు స్పేస్ మెటీరియల్లో, స్పేస్ టెక్నాలజీలో, వ్యాక్యూమ్ టెక్నాలజీలో ఒకడు. వితౌట్ బైజూస్ కంటెంట్, వితౌట్ ఇంగ్లీష్ డిక్షనరీ మేము ఇక్కడ దాకా వచ్చామా?
మేము అవి సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడ్డాం తెలుసా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రూపంలో వచ్చి ఒక తల్లి ఒక తండ్రిగా తనే మొత్తమే ఇస్తూ ఉంటే మీరు వచ్చిన తర్వాత తీసేస్తారా? ఏమనాలి మిమ్మల్ని? అసలు ఏం ఆలోచిస్తున్నారు సమాజం? మీరేదో అభివృద్ధి చేస్తారని ఎలక్షన్లో చెప్పిన మాట విని ప్రజలు పొరపాటున ఓటేశారు. ప్రజలు వేసారో లేకపోతే ఈవీఎం మిషన్లు వేసాయో. ఈ ప్రాక్టీస్ చాలా తప్పు. దాని కింద విద్యాకాని కింద దాదాపు 47,40,40,421 మంది విద్యార్థులకి మేలు జరిగింది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది 3,03,66 కోట్లు. ట్యాబులు జగనన్న గోరుముద్ద. ఇది ఆ గోరుముద్దలో కూడా వాళ్ళకు ఒక మెనూ తయారు చేయటం. మన ఇళ్లలో కూడా మెనూ ఉండదు. గ్రామాల్లో పచ్చడో లేకపోతే ఒక పప్పు లేకపోతే ఒక సాంబారో ఒక రసమో ఉంటుంది. కానీ తన పిల్లలు బడికి వెళ్తే బడిలో రోజుకొక మెనూ. పెద్ద పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు అతను ఒక బుక్ ఇచ్చేసి దీనిలో ఏది కావాలో చెప్పమంటే మనం ఏరుకున్నట్టుగా ప్రతిరోజు ఒక రకమైనటువంటి ఆహారం, ఫుడ్. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం మొత్తం 5 ఏళ్లలో 43,26,782 మంది పిల్లలకు మేలు చేస్తూ ఖర్చు చేసిన డబ్బెంతో తెలుసా? గోరుముద్ద కింద 6,568 కోట్లు. ఇది సంపూర్ణ పోషణ. విద్యార్థి ఎదగాల్సిన దశలో ఎదగటం కోసం ఒక స్టూడెంటు ఎనమిక్గా లేకుండా ఇంట్లో సరిగా అన్నం లేకపోతే ప్రభుత్వమే శ్రద్ధ తీసుకొని చేసిన ఖర్చు. అంగన్వాడీలో ఉన్నట్టు గర్భిణీలు కానీ బాలింతలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళ పౌష్టికాహారం కోసం దాదాపు 9,894 కోట్ల రూపాయలకు. ఇంకొక వైపు శానిటరీ నాప్కిన్స్ ఫర్ లేడీస్, గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇచ్చినటువంటిది దాదాపు ఒక 10,01,860 మంది ఆడపిల్లలు కాలేజీలో చదువుకుంటా ఉంటే హాస్టల్లో ఉంటే వాళ్ళందరికీ ఇచ్చినటువంటి నాప్కిన్స్ 32 కోట్ల రూపాయలు. గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళలో ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలు మంచి చదువులు చదువుకోవటం కోసం, ఉన్నత విద్య నేర్చుకోవటం కోసం, దాంతోపాటు టోఫెల్ శిక్షణ, టోఫెల్ ట్రైనింగ్. టోఫెల్ అనేది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, మేము ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అమెరికా పోవాలంటే టోఫెలో లేదా జిఆర్ఏ నేర్చుకునే వాళ్ళం. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ ఫ్రమ్ 6th క్లాస్ స్టాండర్డ్. 6th క్లాస్లోనే వాడికి కావాలంటే టోఫెల్ రాసి ఇంగ్లీష్లో గ్రేడింగ్ తెచ్చుకుంటే వాడి డిగ్రీ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్ళచ్చు. ఈజ్ ఇట్ నాట్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీ? ఇది కదా అసలు విజనరీ చేసే పని. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు, రిలయన్స్ వాళ్ళ పిల్లలు ప్రధాన